నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు. మేము ఓటేసినాం సార్. మేము ఓటేసామని తగ్గుబడి కాదు, మేము కూడా ఓటేసాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓటేయలేదానికి అడగండి. మేము ఓటేయకుండా ఎమ్మెల్యే అనంతపూర్లో మాకు క్షమాపణ చెప్పాలి. మా హీరోకి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొడితే ఓకే అది చాలా వదిలేస్తాం. మేము చెప్పింది మా కన్వీనర్ ఉన్నాడు ఇక్కడ, మా రాయలసీమ తెలుసున్నాడు. వాళ్ళ ముందర మా ఫ్యాన్స్ కొంతమంది పెట్టుకుని క్షమాపణ కోరితే ఓకే సార్. ప్రెస్ మీట్ ముందర బహిరంగంగా చెప్పాలా. మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు. సంబంధమే మా హీరో రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతా ఉన్నప్పుడు అప్పుడు మేము ఇంకా ఏమనేది చూపిస్తాం. మేము అప్పుడు కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం, ఆయన భక్తుల్లాగా ఉంటాం. మా హీరో అయితే కిచ్చపరిచి మాట్లాడకూడదు. నా 4 గోళ్ల మధ్యలో కూర్చొని చెప్తే కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాయుపాతం అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అయినాడా? అదే ఎక్కడి నుంచి చెప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే అయినాడా? ఇక్కడే ఉండి ఓట్లేసినది మేము, ఓట్లేసినది ఇక్కడే. ఏడో చెప్తే మేము ఓట్లేదా? మేము కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మాకు ఫ్యాన్స్ ముందర వచ్చిన తర్వాత 4 కోట్ల ముందర వీడియో మాకు మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా. నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పిలిచి క్షమాపణ కోరాలా. బాబుల్ కా బాబు